మా కోవిడ్ ఇంట్లోకి కొత్త డ్రైవర్ వచ్చి వారం అవుతుంది. అతని దగ్గర అప్పుడే పనులు అయితే చేపిస్తున్నారు. ఏం పని చేస్తున్నారు చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ లో ఉండే పార్కింగ్ అనమాట. అతని కోసం అని తీసుకొచ్చిన కార్ అయితే కడుగుతున్నాడు. కార్ని డైరెక్ట్ గా పైప్ తో కడిగితే ఫైన్ పడుతుంది. పైప్ కి ఎడ్జ్ లో గన్ను అనే యూస్ చేయాలి, లేదంటే బకెట్ తో అయినా నీళ్లు పట్టుకొని కడుక్కోవాలన్నమాట. నీకు ఇంకా లైసెన్స్ బతాక రెన్యూల్ అవ్వలేదు కాబట్టి అవి రెన్యూల్ అయ్యేంత వరకు కార్లు అయితే కడగమని చెప్పాడంట. నీట్ గా కడుగుతున్నాడు కార్లు. వారానికి 2-3 సార్లు షాంపూ వేసి కడగమని చెప్పారంట. అందుకే షాంపూ తీసుకొని వచ్చి ఇచ్చారు. అతను పనిచేయడానికి వచ్చిన బాబా వాళ్ళ పిల్లల సైకిల్ చిన్న సయాలను కూడా కడుగుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఈ పార్కింగ్ లో ఒక 5 కార్లు అయితే ఉంటాయి. 3 కార్లు అయితే ఆయన కడగాలన్నమాట. నేను నడిపే కారు వచ్చేసి బయట పార్కింగ్ లో ఉంటది. ఇక్కడ 2 కార్లని నా కార్ని 3 కార్లని నేను కడగాలి. అలా ఆయనకు ఒక 3 కార్లు నాకు ఒక 3 కార్లు అయితే డివైడ్ చేశారనమాట. ఈ అండర్ గ్రౌండ్ లో ఉండే పార్కింగ్ కూడా ఆయన క్లీన్ చేసుకోవాలి. కోవిడ్ లో అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు. రోజు పని చేయాల్సిందే తప్ప. లోపల 3 కార్లు ఆ పార్కింగ్ ఆయనకి సంబంధం. నాకు 3 కార్లు అప్పచెప్పారు. బయట పార్కింగ్ అంతా క్లీన్ చేయాలి. ఇక్కడ కనిపించే మెట్లు ఈ ప్లేస్ అంతా వారానికి 2 సార్లు అయితే క్లీన్ చేయమన్నారు. వాళ్ళు ఎన్ని చెప్పినా మేమిద్దరం కలిసి మెలిసి పని చేసుకుంటాం. ఒకరికొకరు హెల్ప్ చేసుకుని పని అయితే కంప్లీట్ చేస్తాం. కొత్త పాత అని తేడాల ఏ పని చెప్పినా చేయాల్సిందే. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.